హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ అంటే ఏంటి అంటే చూడండి, ఇట్ ఈస్ యూస్డ్ టు సే అన్ యాక్షన్ విచ్ కెన్ బి డన్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ఈ డెఫినేషన్ బట్టి మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఈ మోడల్ అనేది చాలా యునిక్గా యూస్ చేస్తారు అందరూ. అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఎలాగుంటుంది ఒకసారి చూడండి. ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ అంటే ఏదైనా ఒక పనిని మనం ఇప్పుడు మన కళ్ళ ముందు చేయగలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీలో చెప్తారు. ఓకే, ఒకసారి చూడండి, మీకు సెంటెన్సెస్ చూపిస్తే అర్థమవుతుంది. నేను మీతో ఇప్పుడు వాదించలేకపోతున్నాను. నేను ఇప్పుడు కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో చక్కగా రాయగలుగుతున్నాను. మా నాయనమ్మ ఇప్పుడు తనకు తాను నడవలేకపోతుంది. ఆ పిల్లవాడికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నాడు. మా తాతగారికి 70 ఏళ్ళ వయసు అయినప్పటికీ న్యూస్ పేపర్ చక్కగా చదవగలుగుతున్నారు. ఇలాగా ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారు, మనం ఏదైనా చేయగలుగుతున్నాం అన్నప్పుడు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ చెప్తామన్నమాట. ఓకే, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ ఏబుల్ టు. మనం చేయగలుగుతూ ఉన్నాము, వీ క్యాన్ ఏబుల్ టు డూ దట్, అలా కదా. సో ఏబుల్ టుని యూస్ చేస్తారు. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లేస్. ఇక్కడ చూడండి, ద patient is able to walk now. The patient is able to walk now. Patient ఇప్పుడు నడవగలుగుతూ ఉన్నాడు. పేషెంట్ ఇప్పుడు నడవగలుగుతూ ఉన్నాడు, ఇలాగనమాట. అంటే ఇదేంటి, టోటల్ వచ్చేసి మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ. ఓకేనా, ఇది వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ అబిలిటీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను మీతో ఇప్పుడు వాదించలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆర్గ్యూ విత్ యూ. అసలు మనకి పాజిటివ్ కన్స్ట్రక్షన్ ఏంటి, పైన చూసాం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈస్, ఆర్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1. ఇది మనకి ఏంటి, పాజిటివ్ కన్స్ట్రక్షన్. నెగిటివ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈస్, ఆర్. ఇక్కడ దాకా నార్మలే, ఇక్కడ వచ్చేసి నాట్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏబుల్ టు ప్లస్ V1. ఇది ఓకే. ఇది వచ్చేసి మనకి ఏంటి, పాజిటివ్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి నెగిటివ్ కన్స్ట్రక్షన్. ఓకే, మనం ఇప్పుడు యూజ్ చేసింది ఇది నెగిటివ్ కన్స్ట్రక్షన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆర్గ్యూ విత్ యూ, నేను మీతో ఇప్పుడు వాదించలేకపోతున్నాను. ఓకే, ఇలాగా. లెట్ మీ రఫ్ దిస్. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో చక్కగా రాయగలుగుతూ ఉన్నాను. ఐ యామ్ able to write in cursive handwriting well now. I'm able to write in cursive handwriting well now. Okay, మా నాన్నమ్మ ఇప్పుడు తనకు తాను నడవలేకపోతుంది. My grandmother is not able to walk well by herself. తనకి తాను అన్నాం కదా, సో by herself, తనకి తానే. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అండ్ ఇక్కడ నెగిటివ్స్ వచ్చాయి. అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే నెగిటివ్స్ వచ్చాయని నేను చెప్పట్లేదు, మీకు ఒకటి చెప్తాను. షార్ట్ ఫామ్, ఈ యాప్ మనం నార్మల్గా నెగిటివ్స్కి షార్ట్ ఫామ్స్ చూస్తూ ఉంటాం కదా.
అలాగే దీనికి కూడా చెప్తాను చూడండి. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ ఏబుల్ టు. నెగిటివ్ కన్స్ట్రక్షన్ ఇది. మనం ఎలా రాస్తున్నాము? ఒకవేళ సబ్జెక్ట్ మై గ్రాండ్ మదర్ అనుకోండి, ఇక్కడ గ్రాండ్ మదర్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం, ఈజ్ వచ్చేసింది. నాట్ తీసుకున్నాం, నాట్ వచ్చింది. ఏబుల్ టు. ఓకే, ఈ నాట్ ఏబుల్ టుకి ఇంకొక వర్డ్ ఉంటుంది. ఏంటది? అనేబుల్ టు ఆపోజిట్ వర్డ్. ఓకే, ఇది ఎలా రాయొచ్చు మనం? మై గ్రాండ్ మదర్ ఈజ్ అనేబుల్ టు వాక్ వెల్ బై హర్ సెల్ఫ్, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, మై గ్రాండ్ మదర్ ఈజ్ అనేబుల్ టు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ వెల్ బై హర్ సెల్ఫ్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఆ పిల్లవాడికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నాడు. దీన్ని ఎలా చెప్పాలి? ఈవెన్ దో దట్ చైల్డ్ is 3 years old, he is not able to walk properly. He is unable to walk properly. అలా కూడా చెప్పొచ్చు. ఓకే, మా తాతగారికి 70 ఏళ్ళు వయసు అయినప్పటికీ న్యూస్ పేపర్ చక్కగా చదవగలుగుతున్నారు. Even though my grandfather is 70 years old, he is able to read newspaper well. Okay, next one. మా నాన్నమ్మ ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది. మై గ్రాండ్ మదర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఎనీవన్ ఆర్ ఎనీబడి. రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. నేను ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్. ఆమె ఇప్పుడు తన బాధను వ్యక్తపరచలేకపోతుంది. She is not able to express her sadness now. She is not able to or she is unable to express her sadness now. Okay, next one. ఆమె ఇప్పుడు తన చేతితో రాయలేకపోతుంది. She is not able to write with her hand now. ఓకేనా? 9 చూసాం మనం. ఓకే, 10th వన్ చూడండి. ఇది మీకే క్వశ్చన్. అతను ఇప్పుడు తన కాళ్ళపై నిలబడలేకపోతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ మీకు ఇది హోంవర్క్. ఓకే, ఈ హోంవర్క్ని నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. ఇంగ్లీష్లో రాసి పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో till end. And if you like my video, please like, share and subscribe my channel.